ఇప్పుడు బయాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ క్వశ్చన్, ద ఫ్లూయిడ్ పోర్షన్ ఆఫ్ ద సైటోసోల్ డివైడ్ ఆఫ్ ఎనీ సెల్ ఆర్గానెల్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద బోత్ ద ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్ ఈస్. ప్రోకారియోటిక్ మరియు యూకారియోటిక్ కణాలు రెండింటిలోనూ ఉండే ఎటువంటి కణాంగాలు లేని సైటోసోల్ యొక్క ద్రవ భాగాన్ని ఏమంటారు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి హైలోప్లాజం అండి. ఈ కణంలో కణాంగాలు లేనటువంటి ద్రవ భాగాన్ని మనం హైలోప్లాజం అని అంటామండి. ఇది సైటోసోల్ యొక్క భాగం అండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. లైజోజోమ్. ఈ లైజోజోమ్ అంటే వీటినే మనం ఆత్మహత్య కోశాలు అంటామండి. ఇవి మనకి ఏం చేస్తాయంటే బాడీలో వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదండి, వాటిని జీర్ణం చేస్తాయండి. నెక్స్ట్ న్యూక్లియోప్లాజ్మ్. న్యూక్లియోప్లాజ్మ్ అంటే కేంద్రకం లోపల, ఇప్పుడు మనకి కేంద్రకం ఏదైతే ఉందో దాని లోపల ఉండే ద్రవం ఉంటుందండి మనకి, ఆ ద్రవాన్ని మనం న్యూక్లియోప్లాజ్మ్ అంటాం. నెక్స్ట్ ప్రోటోప్లాజ్మ్. కణత్వచం అనేది ఉంటుంది కదండి, దాని లోపల ఉన్నటువంటి మొత్తం పదార్థాన్ని సైటోప్లాజ్మ్ ప్లస్ ఈ కేంద్రకం అనేది ఉంటుంది కదండి, ఈ రెండింటిని కలిపి మనం ప్రోటోప్లాజ్మ్ అని అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్పీసీస్ ఆఫ్ గ్రీన్ ఆల్గే కామన్లీ నోన్ యాజ్ స్టోన్ వోట్ ఈజ్ ఆఫెన్ మిస్టేకెన్ ఫర్ ఏ ప్లాంట్. సాధారణంగా స్టోన్ వోట్ అని పిలువబడే ఏ జాతి పచ్చని ఆల్గే తరచుగా మొక్కగా పొరబడతారు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి కారా అండి. కారా అనేది ఒక ఆల్గే వర్గానికి చెందినటువంటిదండి. దీని మీద మనకి కాల్షియం కార్బోనేట్ నిల్వలు ఉండడం వలన దీనినే స్టోన్ వాట్ అని పిలవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. కెల్ప్. ఇది సముద్రంలో పెరిగే అతిపెద్ద బ్రౌన్ ఆల్గే అండి. ఇది బ్రౌన్ ఆల్గే. నెక్స్ట్ గ్రాసిలేరియా. ఇది అగార్ అనే పదార్థాన్ని తయారు చేస్తుందండి. అగార్ అనే పదార్థాన్ని తయారు చేస్తుంది. గ్రాసిలేరియా వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ సార్గాసం. ఇది ఒక రకమైన మట్టి బ్రౌన్ ఆల్గే అండి. ఇది సముద్రంపై తేలియాడుతూ ఉంటుందండి. సో నేను ఇక్కడ క్వశ్చన్కి ఆప్షన్ ఒకటే చదువుకుని వెళ్ళిపోకుండా రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద వైరస్ స్ప్రెడ్ బై మస్కిటోస్ దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బ్రెయిన్. మెదడువాపు వ్యాధికి కారణమయ్యే దోమల ద్వారా వ్యాపించే వైరస్ పేరు ఏమిటి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి జపానీస్ ఎన్సెఫాలిటిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఇది మనకి ఏ దోమల ద్వారా వ్యాపిస్తుందంటే క్యూలాక్స్ అనేటటువంటి దోమల ద్వారా వ్యాపించే వైరస్ వల్ల వస్తుందండి. ఇది మనకి మెదడు వ్యాపిని కలగజేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యానిమల్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 ఎంబ్రోనిక్ లేయర్ అండ్ 1 అన్డిఫరెన్షియేటెడ్ లేయర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్. జంతు కణాలు 2 పిండ పొరలు మరియు ఒక విభజన చెందని పొరగా అమర్చబడి ఉంటాయి. ఆ విభజన చెందని పొరను ఏమంటారు అని అడిగారు. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మిసోగ్లియా అండి. ఈ హైడ్రా ఉంటుంది కదండి, హైడ్రా వంటి జీవుల్లో ఎక్టోడెర్మ్ మరియు ఎండోడెర్మ్ మధ్య ఉండే పొరనే మనం మిసోగ్లియా అని అంటామండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఎండోడెర్మ్ అంటే మనకి పిండం ఉంటుంది కదండి, ఆ పిండం యొక్క లోపలి పొరని ఎండోడెర్మ్ అంటారండి. ప్రోటోడెర్మ్ అంటే మొక్కల పెరుగుదల దశలో వెలుపలి పొరగా ఉంటుందండి, బయట పొర కింద. నెక్స్ట్ ఎక్టోడెర్మ్ అంటే పిండం యొక్క వెలుపలి పొర. సో ఎండోడెర్మ్ అంటే పిండం యొక్క లోపలిది, ఎక్టోడెర్మ్ అంటే పిండం బయటదండి. నెక్స్ట్ క్వశ్చన్, యానిమల్స్ వర్ ద ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ అప్ టు ఫెటల్ స్టేజ్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద మదర్స్ బాడీ ఆర్ నోన్ యాజ్. గుడ్ల ఫలదీకరణ మరియు శిశువు అభివృద్ధి తల్లి శరీరం లోపల జరిగే జంతువులను ఏమంటారు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి శిశోత్పాదకాలు, పిల్లల్ని కనేవి, వివాపారస్ అండి. వివాపారస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. తల్లి గర్భంలోనే శిశువు అభివృద్ధి జరిగి నేరుగా పిల్లలకు జన్మనిచ్చే జీవులనే మనం శిశోత్పాదకాలు అంటామండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. అవి కూడా నెక్స్ట్ ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్స్కి ఇంపార్టెంటేనండి. అండోత్పాదకాలు గుడ్లు పెట్టేవి. ఒవిపారస్ అంటే ఏంటంటే గుడ్లు పెట్టే జంతువులు ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఏంటంటే పక్షులు ఉన్నాయి కదండి, అవి గుడ్లు పెడతాయి కదా, అవి వీటికి ఓవిపారస్కి ఎగ్జాంపుల్. ఈ అకశేరుకాలు ఇన్వెర్టిబ్రేట్స్, వెన్నెముక లేని జీవులను మనం అకశేరుకాలు అంటాం. నెక్స్ట్ సహశేరుకాలు అంటే వెన్నెముక కలిగిన జీవులు, వెర్టిబ్రాట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంబినేషన్ ఆఫ్ హై లెవెల్స్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ విత్ లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఆర్ హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్. తక్కువ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లేదా అధిక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్తో పాటు ఏ రకమైనటువంటి క్రొవ్వులు అధిక స్థాయిలో ఉండడం వల్ల గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ట్రైగ్లిజరైడ్స్ అండి. ఈ రక్తంలో ఉండేటటువంటి ఒక రకమైన కొవ్వు అండి. ఇది ఎక్కువైతే మనకి ఏమవుతుందంటే గుండె ధమనుల్లో అడ్డంకులు అనేవి మనకి ఏర్పడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెంబర్ ఆఫ్ ద ఫైలం
పోర్ఫెరా ఈజ్ ద ఓల్డెస్ట్ మెటాజోన్ గ్రూప్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఆన్ అవర్ ప్లానెట్. పోరిఫెరా వర్గానికి చెందినటువంటి ఏ సభ్యులు మన గ్రహం మీద ఇప్పటికీ పురాతన మెటాజోవాన్ సమూహంగా ఉన్నారు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి స్పంజికలు, స్పాంజెస్ అండి. ఇవి మనకి కణజాల స్థాయి అభివృద్ధి లేని అతి పురాతన బహుకణ జీవులండి. ఇవి ఏకణ జీవులు కాదు, బహుకణ జీవులండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఎనిమోన్స్. ఈ ఎనిమోన్స్ అనేవి సిలింటరేటా వర్గానికి చెందినవి. ఏ వర్గం అండి? సిలింటరేటా వర్గానికి చెందినవి. నెక్స్ట్ సైకాన్. ఇది ఒక రకమైన స్పంజిక కానీ పూర్తి సమూహాన్నే మన స్పంజికలను అంటామండి. నెక్స్ట్ హైడ్రా. ఇది కూడా మనకి సిలింటరేటా వర్గానికి చెందిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంపౌండ్ ఈజ్ వైడ్లీ ఫౌండెడ్ ఇన్ కాఫీ అండ్ టీ దట్ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ. కాఫీ మరియు టీలలో విస్తృతంగా లభించేటటువంటి యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగినటువంటి సమ్మేళనం ఏది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి క్లోరోజెనిక్ యాసిడ్ అండి. ఇది మనకి ఎక్కడ ఉంటుందో చెప్పండి ఒకసారి. ఇది మనకి కాఫీ గింజల్లో అయితే ఉండడం జరుగుతుందండి. ఇది మనకి బీపీ, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఉంది కదండి, అది తగ్గించడానికి మరియు వాపుని తగ్గించడానికి కూడా వాడతారండి. బ్లడ్ ప్రెషర్కి వాల్యూ ఉంటుంది కదండి, అది నాకు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఈజ్ ఏ టెరిడోఫైట్ విచ్ ఈజ్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ మాయిస్ట్ షాడీ ప్లేసెస్ ఆర్ గార్డెన్స్ అండ్ ఆన్ హిల్స్ వేర్ ద టెంపరేచర్స్ ఆర్ లో. తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే కొండ ప్రాంతాల్లో, తోటల్లో, తేమగా నీడగా ఉండే ప్రదేశాల్లో కనిపించే టెరిడోఫైడా మొక్క ఏది అని అడిగారండి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఫెర్నల్ అండి. ఈ ఫెర్నల్ ఏంటంటే పువ్వులు పోయేవండి వీటికి, అలాగే విత్తనాలు కూడా ఉండవండి వీటికి. సో ఇవి తేమగా ఉండే చోట పెరగడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఫోరిఫెరా. ఇది ఒక రకమైనటువంటి రెడ్ ఆల్గే అండి. ఏం ఆల్గే అండి ఇది? రెడ్ ఆల్గే. నెక్స్ట్ స్పాగ్నమ్, బ్రయోఫైటాకి చెందినటువంటి ఒక రకమైనటువంటి మాస్ అండి ఇది. నెక్స్ట్ రిక్షియా. ఇది కూడా బ్రయోఫైటాకు చెందినటువంటి లివర్ సమూహానికి చెందిందండి. సో నేను ఇప్పటివరకు ప్రతి సబ్జెక్ట్కి మన యూట్యూబ్లో ప్లేలిస్టులు అనేవి తయారు చేయడం జరిగిందండి. హిస్టరీ కంప్లీట్ చేశాను, పాలిటీ కంప్లీట్ చేశాను, ఎకానమీ, జాగ్రఫీ, ఆల్ జిఎస్ రిలేటెడ్ కంప్లీటెడ్ అండి. స్టాటిక్ జీకేలో 3 వీడియోస్ అనేవి చేశానండి. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అలాగే కొత్త వాళ్ళు కూడా చూడండి. హౌ డస్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ హెల్ప్ లివింగ్ ఆర్గానిజమ్స్. కణత్వచం యొక్క వశ్యత జీవులకు ఎలా సహాయపడుతుంది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి అబ్జార్బ్స్ ఫుడ్ అండి. ఆహారాన్ని గ్రహిస్తుందండి. ఈ కణత్వచం వంగే గుణం ఉండడం వల్ల, మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండడం వల్ల అమీబా వంటి ఏకకణ జీవులు బయట ఉన్న ఆహారాన్ని కప్పేసి లోపలికి తీసుకోవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద సైకలాజికల్ స్టేట్ విచ్ డిక్రీస్ అపెటైట్ అండ్ ఇండికేట్స్ ద ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఈజ్ నోన్ యాజ్ అని అడిగారు. ఆకలిని తగ్గించి కడుపు నిండిన అనుభూతిని కలిగించే శారీరక స్థితిని ఏమంటారు అని అడిగారండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి సతైటీ అండి, తృప్తి. ఇక్కడ ఏంటంటే మనం తిన్న తర్వాత మెదడుకు కడుపు అనేది నిండుతుంది అని సంకేతం అందే స్థితినే మనం సతైటీ అంటామండి. నెక్స్ట్ కైము. కైమ్ ఏంటంటే జీర్ణశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారండి? కైమ్ అంటాం. ఇంజెషన్ అంటే ఏంటంటే ఆహారాన్ని నోటి ద్వారా లోపలికి తీసుకుంటున్నాం కదా, దాన్నే ఇంజెషన్ అయితే అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్, లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ ఐరన్ ఇన్ ద లివర్ లీడ్స్ టు కండిషన్ ఈస్ కాల్డ్. కాలేయంలో ఐరన్ అధికంగా పెరిగిపోవడం వల్ల కలిగే వ్యాధి ఏమిటి అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి హిమోసిడేరోసిస్ అండి. సో ఇక్కడ మనకి రక్తంలో ఐరన్ మోతాదు అనేది పెరిగి కణజాలంలో, ముఖ్యంగా కాలేయం అనే పార్ట్ ఉంది కదండి, దానిలో పేరుకుపోవడాన్ని మనం హిమోసిడెరోసిస్ అని అంటామండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఎనీమియా అంటే రక్తహీనత, ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత అండి. ఆస్టియో మలేషియా అంటే విటమిన్ డి ఉంటుంది కదండి, విటమిన్ డి లోపం వల్ల పెద్దవారిలో ఎముకలు మెత్తపడడం. ఈ విటమిన్ డి అనేది మనకి సూర్యరశ్మి విటమిన్ అంటాం కదా. నెక్స్ట్ క్వాషియార్కర్, ప్రోటీన్ లోపం వల్ల పిల్లల్లో వచ్చే వ్యాధి మనకే క్వాషియార్కర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లీస్ట్ లైక్లీ టు కాజ్ ఒబిసిటీ ఇన్ హ్యూమన్స్. క్రింది వాటిలో మనుషులలో ఉబకాయం వచ్చే అవకాశం దేనివల్ల చాలా తక్కువగా ఉంటుంది అని అడిగారండి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం, ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటిలో అసలు మనకి క్రొవ్వులు, ఫ్యాట్స్ అనేవి అసలు ఉండవండి. ఈ ఫ్యాట్స్ అనేవి ఉండవు. పైగా దీంట్లో మనకి పీచు పదార్థం, ఫైబర్స్ ఉంటాయి కదా, అవి ఉండడం అయితే జరుగుతుందండి. ఇవి ఉంటే కనుక మనకు బరువు పెరగడం అనేది ఖచ్చితంగా తగ్గడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. క్రింది వాటిలో ఏది తప్పుగా జతపరచబడింది అని అడిగాడండి. తప్పు ఏంటి అని అడిగాడండి. దీనిలో ఇచ్చిన వాటిల్లో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మైటోకాండ్రియా లిపిడ్ మెటబాలిజం అనేది రాంగ్గా ఇవ్వడం అయితే జరిగిందండి.
ఇక్కడ ఏంటంటే మైటోకాండ్రియా పని ఏంటండి? ఏటీపీ. ఏటీపీ అంటే ఫుల్ మీనింగ్ ఏంటో కింద నాకు కామెంట్లో చెప్పండి. ఈ శక్తి ఉంటుంది కదా, దాన్ని ఉత్పత్తి చేయడం అండి దీని యొక్క పని. లిపిడ్ మెటాలిజం అనేది కాదు. నెక్స్ట్ మనకి రిమైనింగ్ చూద్దాం. డిఎన్ఏ స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. కేంద్రకం జన్యు సమాచారం నిల్వను సూచిస్తుంది. కరెక్టేనండి, డిఎన్ఏ నిల్వ చేస్తుంది. నెక్స్ట్ రైబోజోమ్ ఏం చేస్తుంది? ప్రోటీన్ల సంశ్లేషణ. ఇది కూడా కరెక్ట్. లైజోజోమ్ అంటే ఆత్మహత్య కోశాలు అంటాం కదా వీటిని, ఇది కూడా కరెక్టే. సో రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్. రాజేష్ నోటీస్డ్ దట్ గ్రౌండ్ నట్స్ రిలీజ్ ఆయిల్ వెన్ క్రష్డ్ బట్ క్యూమిన్ డస్ నాట్. వాట్ కుడ్ బి ద రీజన్? వేరుశనగలు నలిపితే నూనె వస్తుంది కానీ జీలకర్ర నుండి రాదు అని రాజేష్ గమనించాడు. దీనికి కారణం ఏంటి? ఈ ఎస్ఎస్సి జీడీలో రియల్ టైం క్వశ్చన్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది, రోజువారీ విధుల్లో జరిగేటటువంటివి. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి వేరుశనగలోని కొవ్వు నూనెలను విడుదల చేస్తుంది. సో వేరుశనగలో మనకి ఏముంటుందండి? ఫ్యాట్స్ అనేవి ఉంటున్నాయి. దీంట్లోంచి మనకి ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. సో మనకి జీలకర్రలో లేవు కదండి, అందుకే ఆయిల్ అనేది రిలీజ్ చేయదు. నెక్స్ట్, ఆర్గానిజమ్స్ అడాప్టింగ్ న్యూ క్యారెక్టర్స్ టు ఫిట్ ఇన్ టు దేర్ ఎన్విరాన్మెంట్ వెన్ ఫేస్డ్ విత్ న్యూ సర్కమ్స్టెన్సెస్ ఈస్ టర్మ్డ్ యాజ్. జీవులు కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు తమ వాతావరణానికి అనుగుణంగా కొత్త లక్షణాలను అలవర్చుకోవడాన్ని ఏమంటారు అని అడిగారండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి డి అండి, బిహేవియరల్ అడాప్షన్. ప్రవర్తన అనుకూలత. వాతావరణానికి తగ్గట్టుగా జీవులు తమ అలవాట్లను మార్చుకోవడాన్ని ప్రవర్తన అనుకూలత అంటారండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఐసోలేషన్, వేరు చేయడం అండి, జనాభా నుంచి వేరు చేయబడడం. మిమిక్రీ అంటే ఏంటి? ఒక జీవి మరొక జీవిలాగా కనిపించడం. నెక్స్ట్ స్పెషియేషన్ అంటే కొత్త జాతులు ఏర్పడే క్రియ అండి. నెక్స్ట్ క్వశ్చన్. జిరాప్థాల్మియా రిఫర్స్ టు ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ విచ్ సెన్స్ ఆర్గాన్ రిలేటెడ్ టు విటమిన్ ఏ డెఫిషియన్సీ. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే జిరాప్థాల్మియా ఏ జ్ఞానేంద్రియానికి సంబంధించిన వ్యాధి? ఇది ఎవరైనా చెప్పేస్తారు కదండి, కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధి అండి మనకి ఇది. ఈ క్రింది వాణిలో ఏ మొక్క ప్రత్యేక మద్దతు ఉంటే గోడలపైకి పాకగలదు అని అడిగారండి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఈ పంప్కిన్ ప్లాంట్ ఉంది కదండి, గుమ్మడి మొక్క. గుమ్మడి అనేది తీగజాతి మొక్క అండి. దీనికి డెండ్రిల్స్ అంటే తీగలు అనేవి ఉంటాయండి. ఇది ఏదైనా ఆధారాన్ని పట్టుకుని పైకి ఎగబాగేస్తుందండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఈ సన్ఫ్లవర్ ప్లాంట్, లెమన్ ప్లాంట్, రోజ్ ప్లాంట్. ఈ మూడు కూడా చిన్న పొదలు లేదా చిన్న చెట్ల జాతికి చెందినవండి. ఇవి నేరుగా నిలబెడితే తప్ప గోడలు ఎక్కేసి పెరిగేసి అంత ఉండదండి వీటికి. సో ఇక్కడితో నేను ఎస్ఎస్సి జీడీ రిలేటెడ్ బయాలజీ నుంచి అడిగినటువంటి టాప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ చేశానండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏ వీడియోస్ కావాలో నెక్స్ట్ కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.